ఒకానొక దూరపు గ్రామంలో చంద్రయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. చంద్రయ్య తోటివారికి సహాయం, దానం చేయడంలో ముందుండేవాడు. ఒక్కరోజు ఉదయాన చంద్రయ్య వంట చేసుకొని తినడానికి కూర్చున్నాడు. అప్పుడు ఎక్కడి నుండో ఒక బిచ్చగాడు వచ్చాడు. తినడానికి ఏదైనా ఉంటే కొంచెం పెట్టు నాయనా, నిన్నటి నుంచి ఆకలితో ఉన్నాను. తిండి నీరు లేక నడవలేకపోతున్నాను. ఏదైనా ఉంటే పెట్టయ్యా అన్నాడు బిచ్చగాడు. అయ్యో! బాబాయ్, లోపలికి రండి. నాతో పాటు కూర్చొని తిందురుగాని అన్నాడు చంద్రయ్య. అంత తక్కువ ఆహారంతో నా ఆకలి తీరదు. ఏం పర్వాలేదు. నేను ముందుకెళ్ళి ఎక్కడైనా అడుక్కొని తింటాను. మీరు తినడానికి కూర్చున్నారు కదా, మీరు తినండి. అయితే బాబాయ్, ఈ మొత్తం ఆహారం మీరే తినేయండి. నేను ఆకలితో ఉండగలను. ఎందుకంటే నేను రాత్రి చాలా తిన్నాను. చంద్రయ్య తన ఆహారాన్ని ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు. బిచ్చగాడు ఆహారాన్ని చూసి రెండు చేతులతో గబగబా తినడం ప్రారంభించాడు. ఆహారం తినడం పూర్తయిన తర్వాత ఆ బిచ్చగాడు చంద్రయ్యని ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు: దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి నాయనా. నీకోసం వండుకున్న ఆహారాన్ని నువ్వు తినకుండా నాకు పెట్టావు. ఈ రోజుల్లో ఇలాంటి దానం చేసేవాళ్ళు ఎక్కడ కనబడతారు అని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి చంద్రయ్యకి ఆకలిగా అనిపిస్తుంది. వంటగదిలోకి వెళ్ళి డబ్బాలో చూస్తాడు. ఏమైనా బియ్యం గింజలున్నాయా అని. కానీ డబ్బాలో ఒక్క గింజ కూడా లేదు. పోయి ఏదైనా పని చేసుకుంటాను. ఎక్కడైనా తినడానికి, తాగడానికి పని దొరుకుతుంది. కనీసం బిచ్చగాడి ఆకలైనా తీరింది. నాకు చాలా సంతోషంగా ఉంది అనుకున్నాడు చంద్రయ్య. చంద్రయ్య ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ గ్రామంలో ఉండే వెంగలప్ప చంద్రయ్యను చూసి తన భార్యతో ఇలా అన్నాడు: ఇంకెంతసేపు? ఈ బస్తాలను నేనొక్కడే మోస్తాను. ఇప్పుడు చంద్రయ్య అని పిలుస్తాను. అతను ఎలా నాకు సహాయం చేస్తాడో నువ్వు చూడు. అతన్ని ఎవరైనా సహాయం అంటే చాలు ఎగేసుకొని వస్తాడు. జేబులో రూపాయి లేకున్నా పెద్ద దానవీరుడు అనుకుంటాడు. వెంగలప్ప చంద్రయ్య అని కేకేసి పిలిచాడు. ఏమైందన్నా, అంతా కుశలమే కదా? ఈ బస్తాలను పొలం నుండి మోసుకొస్తున్నారా అన్నాడు చంద్రయ్య. అవును, పొలం దగ్గర నుంచి ఇంకా 10 బస్తాలు మోసుకురావాలి. కానీ నేను బాగా అలసిపోయాను. నువ్వు కొంచెం సహాయం చేశావంటే నా పని త్వరగా పూర్తయిపోతుంది. అయ్యో, ఎందుకు చేయను? నేను నీతో పాటు పొలం నుండి బస్తాలను మోసుకొని మీ ఇంటి వరకు చేరుస్తాను. ఇతను పెద్ద ఎర్రోడు. ఇతన్ని ఎర్రోని చేయడం చాలా సులువు. పోనీలే, ఇతని వల్ల నా పని పూర్తవుతుంది. అలాగే కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అనుకున్నాడు వెంగలప్ప తన మనసులో. అలా వెంగలప్ప చంద్రయ్యతో బస్తాలన్నీ పొలం నుండి ఇంటికి మోపిస్తాడు. కానీ చంద్రయ్య ఆకలితో ఉన్నాడు. అతని ఆకలి కూడా బాగా పెరిగిపోయింది. బస్తాలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వెంగలప్ప చంద్రయ్యతో ఇలా అంటాడు: చాలా చాలా ధన్యవాదాలు చంద్రయ్య. నువ్వే కనుక లేకపోయి ఉంటే ఈ బస్తాలు మోస్తూ మోస్తూ నాకు చీకటైపోయేది. కొన్ని గంటలు బస్తాలు మోసిన తర్వాత చంద్రయ్య బాగా అలసిపోయాడు. ఇప్పుడు అతను రామయ్య దుకాణానికి వెళ్ళి కొంత రేషన్ తీసుకొని ఆహారం వండుకొని తిన్నాడు. మరుసటి రోజు అతని ఇంటి ముందు ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వస్తుంది. చంద్రయ్య నిద్రలో ఉన్నాడు. తలుపు తీసి చూస్తే ఒక భర్త తన భార్యను కొడుతున్నాడు. అయ్యయ్యో వెంకటయ్య, నీ భార్యను ఎందుకలా కొడుతున్నావు? ఎందుకు కొట్టకూడదు? కొడతాను, తిడతాను. నా పిల్లం నా ఇష్టం. పొరుగువారి మధ్యలోకి వస్తున్నావు. చూడు వెంకటయ్య, ఇలా పొద్దు పొద్దున్నే భార్యని కొట్టడం మంచిది కాదు. ప్రజలంతా నిలబడి చూస్తున్నారు. నాయనా చంద్రయ్య, నువ్వు ఎవరిని సముదాయిస్తున్నావు? అతను మూర్ఖుడు. ఎవ్వరి మాట వినడు. పొద్దు పొద్దున్నే తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యను కొడుతున్నాడు. ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఎక్కడివి అన్నది బామ్మ. ఓయ్ ముసలిదానా, గమ్మున ఉండు. ఎక్కువ మాట్లాడావనుకో మంచిగా ఉండదు. రామరామ, ఇవాళ రేపు పిల్లలకి వాళ్ళకంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. నేను మీ తల్లి వయసు దాన్ని, కానీ నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అన్నది బామ్మ. నేను చెప్పానా మా విషయంలో మాట్లాడమని? ఇది మా భార్యాభర్తల మధ్య విషయం, నీకు సంబంధం లేదు అన్నాడు వెంకటయ్య. మళ్ళీ తన భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా చంద్రయ్య చూడటానికి ఇష్టపడలేదు. పట్టుకొని అతన్ని గట్టిగా కొట్టాడు. అది చూసి ఊరువారంతా చప్పట్లు కొట్టారు. చాలా మంచి పని చేశావు. అతనికి కావాల్సిందే. భార్య మీద చేయి లేపుతాడా?
ఎవరైనా చెప్తుంటే వింటున్నాడా అన్నది బామ్మ. తమ్ముడు చంద్రయ్య, చాలా మంచి పని చేశావు. ఇతన్ని కొట్టి ఊరు నుండి తరిమెయ్యాలి. నేను అస్సలు వదలను. నాకు డబ్బులు కావాలి. సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకుంటే ఇలానే కొడుతుంటాను. నేను చూస్తాను ఎవరు వచ్చి కాపాడుతారో. ఇదిగో తీసుకో డబ్బులు. ఇక్కడి నుండి వెళ్ళు. ఇంకోసారి నువ్వు నీ భార్య పైన చెయ్యెత్తితే నిన్ను చెట్టుకి కట్టేసి ఊర్లో వాళ్ళతో కొట్టిస్తాను. అర్థమైందా? అన్నాడు చంద్రయ్య. చాలా మంచి పని చేశావు నాయనా అన్నది బామ్మ. ఊరి ప్రజలంతా అలా చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఆవిడ చంద్రయ్యతో ఇలా అంటుంది. మీరు చాలా మంచివారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మీకు గ్రామ ప్రజలన్నా ఎంతో మర్యాద. ఈసారి మన ఊరికి మీరే సర్పంచ్ కావాలి. ఆ చలపతి కాకూడదు. ఎంత మంచి మాట చెప్పావు నువ్వు. ఆ మాటని చాలాసేపటి నుండి నా మనసులో దాచుకొని ఉన్నాను. అవును తమ్ముడు. ఈసారి సర్పంచ్ నువ్వే కావాలి. ఊరికి మంచి జరుగుతుంది. ఆ చలపతి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతని ముందు నిలబడి మాట్లాడాలన్నా భయపడుతున్నారు అన్నాడు వెంగలప్ప. ప్రజలంతా చంద్రయ్యని సర్పంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మాట సర్పంచ్ వరకు చేరుకుంది. ఏంటి, చంద్రయ్యకి అంత ధైర్యం ఉందా? తినడానికి కూడా లేనివాడు సర్పంచ్ అవ్వాలని కలలు కంటున్నాడా? నేను అతన్ని వదిలి